ఇంగ్లాండ్ 246 పరుగులు చేసింది. మ్యాచ్ చివరి వరకు పోరాడింది. అయినా కేవలం 7 పరుగుల తేడాతో ఓడిపోయింది. కానీ అసలు ప్రశ్న ఏమిటంటే, ఇంత దగ్గరగా వచ్చిన మ్యాచ్ను ఇంగ్లాండ్ ఎలా కోల్పోయింది? ఒక క్యాచ్ మిస్, ఒక బౌలింగ్ తప్పు మరియు ఒక కీలక ఓవర్, ఈ 3 తప్పులే మ్యాచ్ను పూర్తిగా ఇండియా వైపు తిప్పేశాయి. ఇప్పుడు ఆ అసలు కారణాలు చూద్దాం. మ్యాచ్ ప్రారంభంలో చూస్తే ఇంగ్లాండ్కు మంచి అవకాశాలే కనిపించాయి. ఎందుకంటే వారి బ్యాటింగ్ లైనప్ చాలా బలంగా ఉంది. కానీ ఈ మ్యాచ్లో మొదటి పెద్ద సమస్య అక్కడే మొదలైంది. బౌలింగ్లో నియంత్రణ లేకపోవడం. ఇండియా బ్యాట్స్మెన్ ఇచ్చిన దెబ్బలకు ఇంగ్లాండ్ బౌలర్లు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. ముఖ్యంగా సంజూ శాంసన్ ఆడిన దూకుడు ఇన్నింగ్స్ మ్యాచ్ దిశనే మార్చేసింది. అతను కేవలం కొన్ని ఓవర్లలోనే స్కోర్ను వేగంగా పెంచేశాడు. ఫాస్ట్ బౌలర్లు యార్కర్లు వేయడానికి ప్రయత్నించినా లెంగ్త్ తప్పిపోయింది. స్పిన్ బౌలర్లు కూడా రన్స్ను కట్టడి చేయలేకపోయారు. ఒక దశలో చూస్తే ప్రతి ఓవర్లో 12 నుంచి 15 పరుగులు రావడం ప్రారంభమైంది. అదే సమయంలో మ్యాచ్ ఇంగ్లాండ్ చేతుల నుంచి జారిపోవడం మొదలైంది. ఇంకో కీలక కారణం ఫీల్డింగ్ తప్పులు. పెద్ద మ్యాచ్లలో చిన్న తప్పులు కూడా చాలా ప్రమాదం అవుతాయి. ఈ సెమీఫైనల్లో కూడా అదే జరిగింది. ఇండియా బ్యాట్స్మెన్ ఇచ్చిన కొన్ని అవకాశాలను ఇంగ్లాండ్ ఫీల్డర్లు వదిలేశారు. ఒక క్యాచ్ పడితే అవుట్ అయ్యే బ్యాట్స్మెన్ తర్వాత 20 లేదా 30 పరుగులు చేస్తే మ్యాచ్ ఫలితం పూర్తిగా మారిపోతుంది. ఈ మ్యాచ్లో కూడా అదే జరిగింది. ఆ మిస్ అయిన అవకాశాలు ఇండియాకు మరింత ధైర్యం ఇచ్చాయి. ఇప్పుడు ఇంగ్లాండ్ చేజ్ గురించి మాట్లాడితే, మొదట్లోనే వారికి పెద్ద షాక్ వచ్చింది. భారీ టార్గెట్ను చేజ్ చేయాలంటే పవర్ ప్లే చాలా కీలకం. కానీ ఆ సమయంలోనే ఇంగ్లాండ్ కీలక వికెట్లు కోల్పోయింది. ఇండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేసి ప్రారంభంలోనే ఒత్తిడి సృష్టించారు. ముఖ్యంగా జస్ప్రీత్ బుమ్రా తన దిట్టమైన లైన్స్తో ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ను ఇబ్బంది పెట్టాడు. ప్రతి బంతి ఒక పరీక్షలా మారింది. అలా పవర్ ప్లేలో వికెట్లు పడిపోవడంతో రన్రేట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయినా కూడా ఇంగ్లాండ్ పూర్తిగా మ్యాచ్పై పట్టుకోల్పోలేదు. ఒక యువ ఆటగాడు అద్భుతంగా పోరాడాడు. అదే జాకోబ్ బెథెల్. అతను ఒంటరిగా మ్యాచ్ను తిరిగి ఇంగ్లాండ్ వైపు తిప్పడానికి ప్రయత్నించాడు. బౌండరీలు, సిక్సర్లు కొడుతూ స్కోర్ను వేగంగా పెంచాడు. ఒక దశలో చూస్తే మ్యాచ్ మళ్లీ ఇంగ్లాండ్ చేతుల్లోకి వస్తుందేమో అనిపించింది. స్టేడియంలో ఉన్న అభిమానులు కూడా ఉత్కంఠతో ప్రతి బంతిని గమనించారు. కానీ ఇక్కడ మరో సమస్య ఇంగ్లాండ్కు ఎదురైంది. పార్ట్నర్షిప్ లేకపోవడం. పెద్ద చేజ్లో ఒక ఆటగాడు ఒంటరిగా మ్యాచ్ గెలిపించలేడు. కనీసం 2 లేదా 3 బ్యాట్స్మెన్ కలిసి పెద్ద భాగస్వామ్యం చేయాలి. కానీ బెథెల్కు మరో ఎండ్లో సరైన సపోర్ట్ దొరకలేదు. ఒక్కొక్కరుగా వికెట్లు పడిపోవడంతో ఒత్తిడి మరింత పెరిగింది. అదే సమయంలో మ్యాచ్ మళ్లీ ఇండియా వైపు తిరిగింది. చివరి ఓవర్లలో మ్యాచ్ అసలు క్లైమాక్స్కు చేరుకుంది. ఇంగ్లాండ్కు ఇంకా ఆశలు ఉన్నప్పటికీ ఇండియా బౌలర్లు ఒత్తిడిని అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ముఖ్యంగా బుమ్రా వేసిన కీలక ఓవర్లు మ్యాచ్ను పూర్తిగా మార్చేశాయి. ప్రతి బంతి తర్వాత స్టేడియం గర్జించింది. ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ రన్స్ కోసం ప్రయత్నించినా అవసరమైన బౌండరీలు రాలేదు. చివరికి ఇంగ్లాండ్ 246 పరుగుల వద్ద ఆగిపోయింది. కేవలం 7 పరుగుల తేడాతో మ్యాచ్ను కోల్పోయింది. మొత్తానికి చూస్తే ఇంగ్లాండ్ ఓటమికి ఒకే ఒక్క కారణం లేదు. బౌలింగ్ లోపాలు, ఫీల్డింగ్ తప్పులు, పవర్ ప్లేలో వికెట్లు మరియు చివరి ఓవర్లలో వచ్చిన ఒత్తిడి, ఇవన్నీ కలిసి మ్యాచ్ను ఇండియా వైపు తిప్పేశాయి. క్రికెట్లో చిన్న తప్పులే పెద్ద ఫలితాలను తీసుకువస్తాయని ఈ సెమీఫైనల్ మరోసారి నిరూపించింది. అయినా ఒక విషయానికి మాత్రం స్పష్టంగా చెప్పాలి. ఇంగ్లాండ్ చివరి వరకు పోరాడింది. ముఖ్యంగా బెథెల్ ఆడిన ఇన్నింగ్స్ ఈ మ్యాచ్లో గుర్తుండిపోయే క్షణంగా నిలిచిపోతుంది. కానీ పెద్ద టోర్నమెంట్లలో ఒక్క చిన్న తప్పు కూడా చాలా ఖరీదైనదిగా మారుతుంది. ఈ మ్యాచ్ కూడా అదే విషయము ప్రపంచానికి మరోసారి చూపించింది. ఏమంటారు? ఇలాంటి అనేక ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని వెంటనే లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేయండి.